కేంద్రంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. అంటే నేను వారికి ఏమన్నానంటే, నాకు గౌరవంగా ఉంది ఈరోజు. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆ రోజులలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారో, నేను ఈరోజు రేషన్ కార్డ్స్ బీద ప్రజలకు పంపిణీలో ముఖ్య అతిథిగా ఉన్నానని చెప్పి అందరు కూడా చాలా గట్టిగా ఆ రోజులలో చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే ఏం చెప్తున్నానంటే, ఏదైతే కాకా వెంకటస్వామి గారు నిరంతరం ప్రజల కోసం పనిచేశారో అదే నాకు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. మీరు బిజినెస్లో ఎప్పుడన్నా మంచిగా చేసిన తర్వాత బీద ప్రజలకు మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక కార్యాచరణ చేయాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే, పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 2000 బోర్వెల్లు, 2000 స్కూళ్ళలో మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్, కాకా వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఫర్నిచర్ ఇప్పించడం జరిగింది. అంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుంది? ప్రజలకు సేవ చేసినప్పుడు ఆదరణ ఉంటుంది. ఈరోజు ఇంతమంది వచ్చి నాకు ఆహ్వానిస్తున్నారంటే కేవలం ప్రజల ప్రేమ ఏదైతే ఉందో మీరందరూ కూడా ఈరోజు చూపించడం జరిగింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు కూడా అవకాశం ఉండే మంత్రి పదవి, కేంద్రంలో ఎట్లయితే మా నాన్నగారు మంత్రి పదవి వచ్చిందో నాకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండే. కానీ నేను అన్నాను, లేదు, తెలంగాణ గురించి కొట్లాడాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్లపైన వస్తున్నారు, ఇంతమంది చనిపోతున్నారు, వాళ్ళ కోసం కొట్లాడాలని చెప్పి ఆ మంత్రి పదవిని పక్కకు పెట్టి నేను నిరంతరం తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మనం కొట్లాడదాం, పదవులు ముఖ్యం కాదు, మనకు పదవులు ఎవరు ఇచ్చినా తీసుకోవద్దని చెప్పి మేమందరం ఎంపీస్ ఒక నిర్ణయం తీసుకున్నాము. చాలా ఈజీగా ఉండే మాకు కూడా పదవి తీసుకోవడానికి. కానీ ప్రజలు ఏదైతే ఆలోచన ఉందో, ప్రజలు మాకు తెలంగాణ కావాలని చెప్పి ప్రజల ఆశ ఉండే, ఆ ఆశ పూర్తి చేయాలని చెప్పి మేము తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నేను అప్పుడు ఎంపీస్తో అందరితో కలిసి ఎవరైతే 300 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ రోజులలో అందరికీ లక్ష రూపాయలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు వారు ఏదైతే త్యాగాలు చేశారో వారి కుటుంబ సభ్యులకు ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం నడిచినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని మంచిగా అభివృద్ధి బాటలో తీసుకుపోయి వెళ్ళాలని చెప్పి ఆ రోజులలో 700 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్స్, రోడ్స్, రూరల్ రోడ్స్ ఇవన్నీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చేయించడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు, పెద్దపల్లి టౌన్లో ఏదైతే వాటర్ సప్లై స్కీమ్ ఉండేనో ఆ రోజులలో 14 కోట్ల రూపాయల నుంచి బొంబిలి నుంచి ఆ స్కీమ్ కూడా నేనే ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. అంతేగాక ఢిల్లీలో ఉండి మన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అప్పుడు బీజేపీ ఉన్నప్పుడు మూతపడడం జరిగింది. 5,000 ఉద్యోగాలు పోయినాయి. మనము ఉద్యోగాలు మళ్ళీ కలిసి తీసుకురావాలని చెప్పి ఆ దిశలో మన్మోహన్ సింగ్ గారితో కలిసి ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళా రీఓపెన్ చేయడం జరిగింది. సుమారు 5,000 ఉద్యోగాలు మళ్ళీ మన గోదావరికంలో ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ద్వారా మనం లభించుకోవడం జరిగింది. అంటే గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఎప్పుడు కూడా పనిచేస్తున్నాం. అందు గురించి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ తెలంగాణ నార్త్ తెలంగాణ ప్రాంతంలో పైన ఆదిలాబాద్లో బీజేపీ గెలిచింది, పక్కన నిజామాబాద్లో బీజేపీ గెలిచింది, కింద కరీంనగర్ బీజేపీ గెలిచింది. కానీ మన పెద్దపల్లి ప్రజలందరూ కూడా మీ అందరి ప్రేమతోని, మీ అందరి సహకారంతో వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకైక వ్యక్తి ఈ నార్త్ తెలంగాణలో గెలవడం జరిగింది. కేవలం అది పేద ప్రజల ప్రేమ. లేకుంటే ఇంత గాలిలో అప్పుడు మోడీ గారి గాలి ఉన్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థి
వంశీకృష్ణ గెలవడం జరిగింది. మీరందరూ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కాకా కుటుంబం, గడ్డం కుటుంబంలో ఎప్పుడు కూడా అవినీతి ఉండదు. మేము కేవలము ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి పనిచేస్తాం, కానీ ఎప్పుడు కూడా ఈ అవినీతి ఆలోచనే ఉండదు. అందు గురించి ఈరోజు నాకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా మైన్స్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది, లేబర్తో పాటు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఇసుక మాఫియా ఉందో, మినరల్ మాఫియా ఉందో, ఇవన్నీ కూడా తిప్పికొట్టే అవసరం ఉన్నది. రాష్ట్రానికి ప్రజలకు తక్కువ ధరలో శాండ్ ఇవ్వాలి, ఇసుక ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూస్ రావాలని చెప్పి నాకు ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తరుణమే అందరికీ వార్నింగ్ ఇచ్చినాను, ఎక్కడన్నా ఇసుక దందా, ఇసుక మాఫియా నడిస్తే వాళ్ళందరినీ లోపడేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ ఇసుక మాఫియా అన్నీ కూడా తక్కువైపోయినాయి. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసింది లేదు, ఒక ఈ ప్రభుత్వంలో ఎవరైనా కానీ ఏది తప్పు చేసినా కానీ వీళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి ఇసుక మాఫియా కూడా బంద్ చేయడం జరిగింది. మీ అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక తపనతోని మన ప్రజలకు మనం మాట ఇచ్చినాము, ఈ గ్యారంటీ స్కీమ్ చేయాలి, గ్యారంటీ స్కీమ్స్తో పాటు వారు సన్న బియ్యం ఇవ్వడము, మన రైతులకు రైతు భరోసా ఇప్పించడము, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక కంకణం కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ముందుకు నడుస్తుంది. మీరందరూ ఏదైతే ఇన్ని సంవత్సరాలు మా కుటుంబానికి మీరు ఏదైతే ప్రేమ ఆదరణ చూపించినారో, ఇంతకుముందు కూడా ఇప్పుడే కొందరు మన నాయకులు ఏదైతే చెప్పినారో, వంశీకృష్ణ కూడా వారిపైన కూడా ఒక బాధ్యత ఉంది, మీ అందరిపైన కూడా ఆ బాధ్యత ఉంది. ఆయనను సరిగా బాటలో తీసుకువెళ్ళి ప్రజలకు ఏది మేలు, ఏది అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి అని చెప్పి వారు కూడా కొట్లాడే బాధ్యత వారిపైన ఉంది. ఆల్రెడీ మొన్న పార్లమెంట్లో మీ అందరు తెలిసిన విషయమే, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నైతే రైల్వే స్టాప్స్ పెద్దపల్లి, మంచిర్యాల్, బెల్లంపల్లి, ఆర్కేపీ ఇవన్నీ చోట్ల కూడా నా వలన మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రైల్వే స్టాప్స్ ఏదైనా ఎంపీ తీసుకొచ్చినా అంటే అది గడ్డం వివేకానంద్ తీసుకొచ్చినాడు. ఈ రోజు కూడా అదే రికార్డు ఉన్నది. అదే నేను వంశీకి కూడా అదే చెప్పినాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు ఏదైతే మొన్న తిరుపతికి ట్రైన్ ఇక్కడ నుంచి పెద్దపల్లి నుంచి పోయేటట్టు చేస్తారో, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 140 కోట్ల రూపాయలు వారి మన సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ ఇప్పించడానికి గలమెత్తి పార్లమెంట్లో వారికి 140 crores కూడా ఇప్పించడం జరిగింది. వారు కూడా నిరంతరం ప్రజల కోసం కొట్టాడుతున్నారు. ప్రజలు మీరు ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఇంత క్రమశిక్షణతోని ఇంత పెద్ద ఎత్తున నన్ను మాకు ఆహ్వానించి మాకు ఈరోజు సన్మానం చేస్తున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి శిరస్సు వంచి అభినందన చెప్తున్నాను. మళ్ళొకసారి మీకు భరోసా ఇప్పిస్తున్నాను. మేము మా కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటాము. పదవులు ఇంపార్టెంట్ కాదు, పదవులను పక్కకు పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ప్రజల వైపు ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.